प्रत्यंगिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे करालभद्रे करालदंशे प्रत्यंगिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియోలో కళలో మనం ఏదైనా ప్రశ్న వేసుకున్నా, ఎవరి గురించి అని అడిగినా చాలా అద్భుతమైన సమాధానం చెప్పే ఒక యక్షిణీ విద్య అన్నమాట ఇది. ఈ విద్యను ఎవరైతే 21 రోజుల పాటు నియమనిష్టతో చేస్తారో వాళ్ళకి తప్పకుండా 100కు 100% మంచి ఫలితం తప్పకుండా వచ్చింది బాబు. అయితే నేను చెప్పిన నియమనిష్టలు కానీ ఏ ఒక్కటి సరిగ్గా చేయకపోయినా రావన్నమాట. ఈ మంత్రం మీద అధికారం మీకు రాదు. స్వప్నంలో విద్యలు చాలా ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పా. స్వప్న వారాహి, స్వప్న ఆంజనేయ స్వామి, ఇలా చాలా విద్యలు ఉన్నాయి బాబు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం వల్ల ఇది చాలా తేలిగ్గా తొందరగా వచ్చే విద్య అనమాట. అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో నేను చాలా వీడియోలో చెప్పా, మనం కష్టపడిందే ఏది సాధించలేం బాబు. అలాగే ఏ విద్యను సాధించాలన్నా మనం కష్టపడాలి. చాలామంది ఏం చేస్తారంటే మంత్రం తీసుకొని ఏదో 1-2 రోజులు కొంచెం ఇంట్రెస్ట్గా చేసి 3 రోజుల నుంచి ఏమో పని చేయట్లేదని చెప్పి వాళ్ళే అనుకుంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కష్టపడింది ఏది ఉచితంగా రాదనమాట. విద్య అయినా సరే మనం కష్టపడాలి, కష్టపడకుండా రాదు. అయితే ఈ వీడియోలోకి ఇప్పుడు చెప్తాను బాబు. ఈ వీడియోలో మీరు ఎలా చేయాలనేది మీ ఇంట్లో పూజా మందిరంలోనే చక్కగా చేసుకోవచ్చు బాబు. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ ఏమీ కలగదనమాట. చక్కగా నిర్భయంగా చక్కగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో పూజా మందిరం పక్కనే చక్కగా ఒక పీటను తీసుకొని ఆ పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని పరవాలి. పసుపు రంగు వస్త్రాన్ని పరిచి కొబ్బరికాయని బొండం అనమాట, మనం నీళ్ళు తాగే కొబ్బరి బొండాన్ని తెచ్చుకోవాలి. కొబ్బరి బొండాన్ని తెచ్చుకొని చక్కగా పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టి అందులోకి ఆ మంత్ర దేవతని ఆవాహన చేసుకోవాలి. అక్షంతలు తీసుకొని నేను చెప్పబోయే మంత్రాన్ని 3 సార్లు చదివి అక్షంతలు ఆ కొబ్బరి బొండం మీద వేసి ఆవాహన చేసుకోవాలి. అప్పుడు ఆ దేవత వచ్చి అక్కడ కొబ్బరి బొండంలో కొబ్బరికాయకి కానీ కొబ్బరి బొండానికి కానీ ప్రాణశక్తి ఉంటుంది బాబు. ఆ కొబ్బరి బొండంలోకి ఆ దేవత శక్తి వచ్చి కూర్చుంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇటుపక్క ఏమో రావి చెట్టు మండ పెట్టుకోవాలి, చిన్న కొమ్మ. ఇటుపక్క మర్రి చెట్టు రావి చెట్టు 2 పక్కల పెట్టుకోవాలి. కుడివైపు రావి చెట్టు పెట్టుకోవాలి, ఎడమవైపు మర్రి చెట్టు పెట్టుకోవాలి. చిన్న చిన్న కొమ్మలు అనమాట తెచ్చుకోవాలి. అవి తెచ్చుకున్నప్పుడు కూడా ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ వేసి ఆ చెట్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. రావి చెట్టు మర్రి చెట్టు కొమ్మలు ఎప్పుడైనా సరే గబుక్కుని వెళ్ళి కొయ్యకూడదు బాబు. వెంటనే వెళ్ళి మనం తెంపుకోకూడదు. మరి వేప చెట్టు కూడా ఈ కొమ్మలు కానీ ఆ చెట్టుతో మనకి ఏదైనా పని ఉన్నప్పుడు వెళ్ళి పసుపు కుంకుమ మొదట్లో వేసి ఒక చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టి అప్పుడు దండం పెట్టుకోవాలి. ఇలా అవసరం వచ్చిందని దండం పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని అప్పుడు అవి తుంచుకోవాలి. ఆ కొమ్మలు తెచ్చుకొని అప్పుడు ఇటుపక్క 2 పక్కల పెట్టుకున్న తర్వాత 3 దీపాలు వెలిగించాలి. మట్టి ప్రమిదలు కానీ మీ ఇంట్లో ఏ దీపాలు ఉన్నా సరే 3 ప్రమిదల్లో దీపాలు వెలిగించుకొని, ఇది రాత్రి 9 తర్వాత చేసుకునే విధి బాబు. 3 దీపాలు వెలిగించుకున్న తర్వాత ధూపం చక్కగా మంచి అగరబత్తులు అవి వెలిగించుకొని మీ దగ్గర ఇప్పుడు మీరు ఆ సాధనలో ఉన్న వాళ్ళైతే మీ దగ్గర ఎరుపు రంగు బట్టలు కానీ ఆ సాధన బట్టలు ఉంటాయి కాబట్టి అవి వేసుకోవచ్చు. లేని వాళ్ళైతే ఎరుపు రంగు బట్టలు కొనుక్కోవచ్చు. ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ రెండిట్లో ఏదైనా కొనుక్కొని నైవేద్యానికి వస్తే వేడివేడి అన్నంలో మిరియాలు పొడి చేసి కొంచెం నెయ్యి వేసి చక్కగా పెట్టాలన్నమాట ఈ దేవతకి. తర్వాత ఈ మంత్రాన్ని రోజుకు 21 మాలలు చేయాలి. 21 మాలలు కంటిన్యూగా చేయాల్సిందే. నేను 10 మాలలు చేస్తాను, రేపు 10 మాలలు చేస్తాను కుదరదు. 21 మాలలు ఈ మంత్రం చక్కగా చేసుకోవాలి. చిన్న మంత్రమే బాబు. 21 మాలలు చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు 10 మాలలు చేసినాక కాళ్ళు ఏమైనా తిమ్మిర్లు కానీ కూర్చోలేకపోయినప్పుడు ఆ గదిలోనే నుంచొని కాళ్ళు అవి సరళించుకొని తర్వాత కూర్చొని ఆ మంత్రాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. 21 మాలలు జపం పూర్తయిన తర్వాత
అప్పుడు మీరు ఇంకా దేవతకి పండో ఫలము తర్వాత నైవేద్యం పెట్టుకొని రాత్రి ఇది అంతా అయ్యేసరికి ఒక గంట 2 గంటలు పట్టిద్ది. చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఆ దేవత యొక్క ఆ యక్షిణి దేవత మీద ప్రేమతో చేసుకోవాలి. నాకు ఈ సంకల్పం ఉంది, నాకు ఈ విద్య తొందరగా రావాలని చెప్పి సంకల్పం చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మీరు పడుకునే ముందు ఒక తమలపాకు తెచ్చుకోవాలి. మంచి తమలపాకు తెచ్చుకొని నలుపు రంగు లెక్కైతే కాటుకతో రాయాలి. కాటుకతో రాయడం రాదు కాబట్టి నలుపు పెన్నుతో చక్కగా ఈ మంత్రాన్ని రాసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ కళ్ళలో చూపించాలని చెప్పి కూడా రాసుకోవాలి. రాసుకొని అది చక్కగా మీ తల దిండేసుకుంటారు కదా బాబు, తల దిండి కింద పెట్టుకొని పడుకోవాలి. ఫస్ట్ రోజు కానించే పడుకోవాలి. అంటే మీకు కనిపిస్తే అని కాదు, అంటే ఆ దేవతను అడుగుతున్నారు సంకల్పం. అలా ఆ జపమంతా అయిపోయినాక మంచం మీద పడుకునేటప్పుడు పెట్టేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని ఒక 27 సార్లు చదువుకోండి. 27 సార్లు చదువుకొని అప్పుడు పడుకోండి కళ్ళు మూసుకొని. మీరు ఏ కోరుకొని చూపించమంటున్నారో అమ్మవారిని అది చక్కగా రాసుకోవాలి. పైన మంత్రం రాసి కింద అది రాసుకున్న తర్వాత అప్పుడు తలదిండి కింద పెట్టి పడుకోండి. అలా 21 రోజుల సాధన క్రమంలో పెట్టుకోవాలి. అయితే ఈ సాధనలో నియమాలు ఏంటంటే ఏకభుక్తం చేయాలి, భూసైనం చేయాలి తప్పకుండా. తర్వాత ఈ సాధన చేసేటప్పుడు అబద్ధాలు ఆడకూడదు బాబు. తర్వాత మద్యపానం ఇది కిల్లీలు అవి వేస్తారు కదా బాబు, అవి కూడా వేయకూడదు. తర్వాత బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి ఈ సాధనా క్రమంలో. ఇలా చక్కగా సాధన చేసుకెళ్తూ ఉండాలి. ఇంత నియమనిష్టలతో చేస్తే కానీ ఆ యక్షిణి మంత్రాన్ని మీకు సిద్ధి పొందనమాట. ఈ మంత్రం సిద్ధి పొందినాక మీరు ఏ ప్రశ్న అడిగినా సరే స్వప్నంలో కళ్ళలో మీకు తప్పకుండా చూపిస్తుంది అనమాట ఆ యక్షిణి. అంత చక్కరైన మంత్రం బాబు. ఈ విద్య చేసేటప్పుడు ముందు మీరు మీ కులదేవత యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ రోజు పొద్దున్నే మీరు ఆ రోజు యక్షిణిని అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకున్న రోజు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండాలి. ఏమి తినకూడదు అనమాట. చాలా కఠిన ఉపవాసం ఉండాలి. మీ ఊరు గ్రామ దేవత దగ్గరికి ఆ రోజు ఉదయం వెళ్ళి కొబ్బరికాయ అదికి పసుపు నీళ్ళు ముర్రాట ఇచ్చుకొని కొబ్బరికాయ అది కొట్టి గ్రామ దేవత పర్మిషన్ కూడా తీసుకోవాలి. మీ కులదేవత పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు యక్షిణి మంత్రం చేయండి. ఇది తప్పకుండా మీకు సిద్ధి పొందిద్ది అనమాట. ఏదో 10 రోజులు 4 రోజులు మీకు ఎడాపేడ తోచిన విధంగా చేసి సిద్ధి పొందలేదు అనుకోవద్దు బాబు. ఇది చాలా చక్కగా నిమిషాలతో చేసుకుంటే ఇది అద్భుతమైన మంత్రం. మీకు మరో మంచి మంత్రంతో మంచి విద్యతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ మంత్రాన్ని చక్కగా నేను చెప్పేటప్పుడు శ్రద్ధగా విని ఒక పేపర్ మీద రాసుకోండి. ఇదే గురు ఉపదేశంగా భావించండి బాబు. ఓం శుక్లై మహాశుక్లై హ్రీం శ్రీం క్షేమావతార స్వాహ. ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. నేను చదివేటప్పుడు మీరు వింటే మీకు అక్కడ అర్థమైద్ది. ఓం శుక్లై మహాశుక్లై హ్రీం శ్రీం క్షేమావతార స్వాహ. ఇది బాబు మంత్రం. ఓం శ్రీమాత్రే నమః.